మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టును అధ్యయన బృందం పరిశీలించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు క్లస్టర్ గేట్ తో పాటు రిజర్వాయర్లోని పలు ప్రాంతాల్లో అక్కడికక్కడ డ్యామేజ్లు అయ్యాయి. అయితే సింగూరు ప్రాజెక్టు పునరుద్ధరణ భవిష్యత్తు ప్రభావాలను అంచనా వేయడానికి తెలంగాణ సర్కార్ తాజాగా 7 సభ్యులతో కూడిన నిపుణుల అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ సింగూరు ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది. డిసెంబర్ నుంచి సింగూరు రిజర్వాయర్ ను పూర్తిగా ఖాళీ చేసి డ్యామేజ్ అయిన భూమి, పండ్లు, గేట్లు, ఇతర భాగాల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కమిటీ సూచించింది. ఈ పనులు పూర్తయ్యే వరకు హైదరాబాద్ తాగునీరు, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 66,000 ఎకరాల సాగునీటికి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. మరోవైపు అందుకు ప్రత్యామ్నాయంగా కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలని జలమండలి అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులపై సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీ పరిశీలన చేపడుతుంది. రామారెడ్డిలో పాటు నిజామాబాద్లో పాటు దాదాపు ఒక 1800 ఊర్లు, ఒక 18 ఏఎల్బీలకి ఇక్కడి నుంచి వాటర్ ఇస్తున్నాం. మాకు నెలకు 0.45 టీఎంసీ అవసరం ఉంటుంది. రాబోయే సమ్మర్ సీజన్లకు ఒక 3 టీఎంసీలు అయితే మాకు సరిపోతుంది. ఎగ్జాంపుల్ ప్లస్ వాళ్ళు ఒక 3-3.5 అంతవరకు ఆపుకొని మిగతా పైన ఎట్లా రిపేర్ చేయాలనేది టెక్నికల్గా ఫీజిబిలిటీ కోసం ఈరోజు వచ్చాము. మేము ఆ లెవెల్కి ఆపుకొని వర్క్ చేయొచ్చా చేయలేదని టెక్నికల్గా ఇంకా కొద్ది ఖాళీ అని కూడా చూడటం జరుగుతుంది. రాబోయే సమ్మర్కి ఇబ్బంది రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేసింది. ఆ ఇబ్బంది రాకుండా చూడటమే రామారెడ్డిలో 70 MGD తీసుకుంటాం. మనము 70 MGD పర్ఫెక్ట్ ఇప్పుడు తీసుకుంటాం. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఆల్టర్నేట్ కానీ సోర్స్ ఆల్టర్నేట్ లేదు. ఏమన్నా ఉంటే 2 days 3 days అట్లా చేంజ్ చేయాల్సి వస్తుందా అది చూస్తాం. ఇంకా ఈ డెసిషన్ తీసుకున్న బట్టి మేము నెక్స్ట్ ఏం చేయాలని చూస్తాం. నెక్స్ట్ మెయిన్ గా వెస్ట్ సైడ్ షేర్లింగంపల్లి మున్సిపాలిటీ, పటాన్చెరు, సంగారెడ్డిలో కొన్ని, తర్వాత మన ఇది మన బీడిఎల్ అండ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, వారర్ అవతల ఉన్న కొన్ని 70 ఇవి ఉన్న ఏది మన షాప్ మన కమర్షియల్ 70 మెంబర్స్ వాళ్ళకి కూడా ఇవ్వలేము. వారాలు అయితే అసలు ఏం చేయలేము. వారాల లోపల కూడా బిహెచ్ఎల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా అన్నట్టు అవి చూస్తాం మేము వేరే ఆల్టర్నేటివ్ ఎలా చేయాలని. ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్గా అయితే న్యూట్రల్గా మేమంతా చూసినాం, డ్యామేజ్ పోర్షన్ అంతా అబ్జర్వ్ చేసినాము. మేమందరం కూర్చొని ఒక డెసిషన్కి వచ్చి దాన్ని బట్టి రిపోర్ట్ రాసి గవర్నమెంట్కి బ్రీఫ్ చేసి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం దాన్ని 70 టీఎంసీ ఉంటే ఒక 6-7 months మనం మేనేజ్ చేయొచ్చు, సమ్మర్ దాటొచ్చు. దాన్ని బట్టి డ్యామేజ్ పోర్షన్ ఇప్పుడు చూసినాం కాబట్టి ఒకసారి డీటెయిల్గా డిస్కషన్ చేసి మేము మిషన్ భగీరథకి మాకు 70 టీఎంసీ మినిమం కావాలి కాబట్టి అది దాన్ని బట్టి చూసి మాట్లాడి చేస్తాం. గోదావరి ఇది రాకుండా మనం అడ్జస్ట్ చేయొచ్చు 70 MGD. పెద్దపల్లి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక తవ్వకాల కోసం ఏకంగా ఓదెల మండలం గుంపుల గ్రామం దగ్గర ఉన్న చెక్ డ్యామ్ ను దుండగులు కూల్చివేశారు. 31 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ ను కూల్చివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానేరు వాగులో ఇసుక